హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న మంగ్లీకి సంబంధించిన విషయంలో జరిగినటువంటి రచ్చ మనం చూసాము. అన్ని పత్రికల్లో అన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాలు కూడా మనం చూసాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా విషయం కక్కేటువంటి ప్రయత్నం చేశారు. ఒక గిరిజన బిడ్డ ఆల్రెడీ మనం ఎన్ఐన్ మీడియాలో మంగ్లీకి సంబంధించిన విషయంలో అసలు ఆ బాత్రూమ్ వీడియోలతో సహా మిగతా వీడియోలు బయటికి ఎట్లా వచ్చినాయి, పోలీసులు తీసినటువంటి వీడియోలు మీడియాకు ఎంతకు అమ్ముకున్నారనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ నిజంగా పోలీసులు ఆధారాల కోసం వీడియోలు తీసుకుంటే ఆధారాలని పూర్తి స్థాయిలో ఒక పెన్ డ్రైవ్లో కానీ సీల్డ్ కవర్లో కానీ కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి ఆధారాలని ఎంతకు అమ్ముకున్నారు. ఇంత బరిదెగించి బాత్రూమ్ వీడియోలతో సహా ఈరోజు గిరిజన బిడ్డలైనటువంటి ఇద్దరు అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలని బాత్రూంలోకి బెడ్రూమ్లోకి తీసినటువంటి వీడియోని మీరు ఎట్లా బయట పెట్టారని చెప్పేసి మనం అడగడం జరిగింది. అయితే ఇదే అంశం మీద ఏం జరిగింది ఏందనేది పూర్తి ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ వీటన్నిటితో మనతో పాటు బత్తుల రామప్రసాద్ గారు ఉన్నారు. ఎందుకంటే చాలా అట్రాసిటీ కేసుల్లో ఇటు ఎస్సీ ఎస్టీల మీద రెండింటి మీద పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఆ లాకప్ డెత్లతో సహా చాలా కేసులలో ముందుండి వాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తి బత్తుల రామప్రసాద్ గారు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి వార్తను చూసేటువంటి ప్రయత్నం చేస్తే గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో రచ్చ జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పార్టీ రచ్చకు దారితీసిందనే విషయాన్ని చూస్తూ ఇక్కడ 3 పాయింట్లు హెడ్డింగ్ పెట్టడం జరిగింది. మొదటిది, అనుమతి లేకుండా నిర్వహణ, మద్యము, డీజే వినియోగం చేసిర్రు అనేది ప్రధాన ఆరోపణ. రెండోది, పాల్గొన్న వారిలో ఒకరు బయట గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ. పూర్తి స్థాయిలో ఈరోజు మీడియాలో వీడియోలు చేసినటువంటి ప్రతి జర్నలిస్ట్కి ఈ వీడియో నేను చెప్తా ఉన్నా. పాల్గొన్న వారిలో ఒకే ఒక్కడు దామోదర్ రెడ్డి అలియాస్ దాము బయట గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ. మంగ్లీతో పాటు మరో 3 కేసు నమోదు. ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు జరిగింది, ఏం కేసు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఈరోజు మంగ్లీ మీద చూస్తూ ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, మంగ్లీ మీద ఒక్కొక్క వీడియో మనం చూస్తూ ఉంటే, ఒక్కొక్క టైటిల్ మనం చూస్తూ ఉంటే, ఒక్కొక్క ఛానల్ ఇక ఛానళ్లను చూపిస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ ఫీల్ అయినా పర్లేదు. ఎందుకనంటే ఈరోజు మీరు దళిత బిడ్డల మీద, గిరిజన బిడ్డల మీద కావాలని ఒకడు గంజాయి కేసు నమోదు, భారీగా గంజాయి. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయితే క్లియర్గా ఆమె జగన్మోహన్ రెడ్డికి పాట పాడిందని చెప్పేసి ఆమె మీద ఇంత టార్గెట్ చేసుకున్నారా బాబు అని అంటే, ఏంటిది పుష్ప 2 లెవెల్ కన్నా, పుష్ప 2 కన్నా గొప్పగా జరిగిందట ఈ పార్టీ అని చెప్పేసి రాస్తున్నాడు. మంగ్లీ పార్టీలో డ్రగ్స్ ఒక ఆయన హెడ్డింగ్ పెట్టిండు. సింగర్ మంగ్లీపై కేసు నమోదు, పార్టీలో లిక్కర్ సరఫరా. మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి. అసలు ఇక్కడ చూడండి, పార్టీలో లిక్కర్ సరఫరా. అసలు పార్టీ అంటేనే లిక్కర్ రా బాబు. తెలంగాణలో లిక్కర్ లేకుండా పార్టీ లేదు, దావతే లేదు. చాలామంది దావత్ వితౌట్ దారు అని చెప్పేసి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చంద్రశేఖర్ అన్న లాంటి వాళ్ళు. ఇక్కడ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి ఈయన దగ్గర పోయి చూసినట్లు. ఇది షాకింగ్ ట్విస్ట్. మంగ్లీ మ్యాటర్ లీక్ చేసింది వాళ్ళే అంట. దొరకకుండా దొంగలాగా పరార్. మంగ్లీ కూడా దొంగలాగా పరార్ అంట. పోలీసులు క్లియర్గా పట్టుకున్నారు. పోలీసులు వీడియో ఇస్తుంటే వీడియో తీయకని చెప్పింది కూడా మంగ్లీయే. పార్టీలో డ్రగ్స్, మంగ్లీ ఫస్ట్ రియాక్షన్. అసలు డ్రగ్సే లేవండి, పార్టీలో డ్రగ్స్ ఎక్కడనే. అసలు వీళ్ళు ఎట్లా రాసిరు, ఇది ఏ కథనం ప్రకారం రాసిరు, వీళ్ళ దగ్గర సమాచారం ఏమున్నది? డ్రగ్స్ రాకెట్లో పట్టుబడ్డ మంగ్లీ. డ్రగ్స్ రాకెటా? కనీసం టైటిల్ పెట్టేటప్పుడు సిగ్గుండాలిగా కొద్దినన్నా. డ్రగ్స్ రాకెట్లో పట్టుబడ్డ మంగ్లీ, బయటపడ్డ పెద్ద పెద్ద పేర్లు ఇవే అట. పెద్ద పెద్దోళ్ళు ఎవరున్నారు? మొత్తం కుటుంబ సభ్యులే. ఒక మరో గిరిజన బిడ్డ అయినటువంటి దివి మాత్రమే అందులో ఉన్నది. ఆమెను కూడా టార్గెట్ చేసిరు. అసలు ఈ మంగ్లీ కానీ దివి కానీ వీళ్ళిద్దరు కానీ డ్రగ్స్ తీసుకుంటారా అంటే లేదు. డ్రగ్స్ మొత్తం నిన్నటి వరకు 48 మంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, కానీ అందులో పాల్గొన్నది కేవలం 22 మంది అని చెప్పేసి పోలీసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది 22 మంది అని చెప్పేసి. ఆ ఎస్ఐ గారు ఇచ్చిన కంప్లైంట్ కూడా రాసింది 10 మంది ఆడవాళ్ళు, 12 మంది మగవాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చూడండి, మత్తు కొత్త కాదు, 10 ఏళ్ల క్రితమే గోవాలో అసలు నిజాలు చెప్పినటువంటి వ్యక్తి అని చెప్పేసి. మంగ్లీ పార్టీలో డ్రగ్స్, నన్ను కావాలని ఇరికిస్తున్నారు. మంగ్లీ బర్త్డే పార్టీపై దివి ఆడియో లీక్. అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన మంగ్లీ. అసలు ఈ ఫోటోకి నిన్న జరిగినటువంటి మంగ్లీ దావత్కి సంబంధమే లేదు. ఇది క్లియర్గా మీరు ఇది ఎక్కడనో బ్రోకర్ హౌస్లో దొరికినటువంటి ఫోటో ఇది. దాన్ని తీసుకొచ్చి ఈడబెట్టి అంటే కేవలం వ్యూస్ కోసమే. పోలీసులు రాగానే ఎలా పరిగెత్తిందో చూడండి. పరిగెత్తిన వాళ్ళు ఎవరు, నువ్వు పెట్టినటువంటి విషయం ఏంది? ఇంకా దారుణంగా సింగర్ మంగ్లీ మందు పార్టీ హాజరైన సెలబ్రిటీలు వీళ్ళే. సెలబ్రిటీలు ఎవ్వలేవు. బిగ్ బాస్ దివి ఆమె క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆమె కొత్త వచ్చింది.
బర్త్డే పార్టీ ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పుకునేది ఉన్నది. చాలా విషయాలు చెప్పుకునే ముందు రాత్రి 1 గంటలకు గట్టిగా అరుపులు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మంగ్లీ పార్టీ జరిగింది. ఇదే నేను అడుగుతా ఉన్నా. పట్టుబడ్డాక పోలీసులను బెదిరించింది మంగ్లీ కాదు. అసలు ఈ డ్రెస్ వేసుకునేదే మంగ్లీ కాదు. మీరు ఏఐ ద్వారా మళ్ళీ బ్లాక్ డ్రెస్లో ఉన్నటువంటి ఫోటో తీసుకొచ్చి ఆడ పెట్టి ఆ విషయం చెప్తా ఉన్నారు. అసలు మంగ్లీ వేసుకున్నటువంటి డ్రెస్ ఏంది, దివి వేసుకున్న డ్రెస్ ఏంది, దివి ఎవరు, ఇక కొంతమంది అయితే జాను అని రాసిర్రు. అమ్మ మళ్ళీ ఇంకో ఇప్పటికే ఆ జాను అనే అమ్మాయి తన జీవితం ఆగమైందని చెప్పేసి ఏడ్చుకుంటూ వీడియోలు వేస్తున్నటువంటి పరిస్థితిలో ఉండేదంటే ఇక్కడ ఎవరు పాల్గొన్నారో తెలియకుండా అత్యుత్సాహం కోసం దొరికిపోయిన జాను బాత్రూంలో కూర్చున్న జానేనా, ఇంకా నువ్వు వేసి చూడాల్సింది బాత్రూంలో ఎవరు కూర్చున్నా అనే విషయాన్ని. డ్రగ్స్ మత్తులో మంగ్లీ పోలీసుపై రెచ్చిపోయి వీరంగం అట. పార్టీ చేసుకుంటే లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? ఎస్, బరాబర్. ఈ మాట కరెక్టే ఉన్నది. ఇప్పుడు ఆమె చేసిన తప్పు కేవలం ఇదే, లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు పర్మిషన్ తీసుకోలేదనే కేసు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లియర్గా ఈరోజు ఏదైతే లిక్కర్కు సంబంధించిన విషయంలో కేసు అయిందో ఆ లిక్కర్ ఏంటిది, ఆ లిక్కర్తో పాటు తీసుకున్నటువంటి ఏంది, ఈ కేసు ఏంది అనే విషయాన్ని మనతో రాంప్రసాద్ అన్న మీరు చెప్పండి. ఈరోజు మంగ్లీకి సంబంధించిన విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసిరన్న. ఇక వాళ్ళని తిట్టుకుంటూ పోయేదంటే వాళ్ళు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల వాళ్ళకి తెలియక అవసరమైతే రేపు పొద్దుగాల వీడియో డిలీట్ చేసి మరి తమ్నెల్ డిలీట్ చేసి మరి మన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఛానల్. ఈరోజు మీరు మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులతో మాట్లాడారు, ఎఫ్ఐఆర్ చూశారు, కంప్లైంట్ కాపీ చూశారు, అక్కడ జరిగినటువంటి ప్రతి దాని మీద పూర్తి అవగాహన మీకుంది. ఇది మంగ్లీ అనే వ్యక్తి డ్రగ్స్తో పట్టుబడిందా లేకపోతే డ్రగ్స్ తీసుకుందా? ఈరోజు మంగ్లీ మీద పెట్టినటువంటి కేసు ఏ కేసు, అది రేపు పొద్దుగాల కోర్టు పోతే దానికి సంబంధించిన శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మొదటగా రాకేష్కు తర్వాత ఎన్ఎన్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మీరు చేసిన నిన్న చూసిన తర్వాత మొత్తం దాదాపుగా 50-60 యూట్యూబ్ కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూసిన న్యూస్ కానీ డిఫరెంట్గా ఎన్ఐన్లో ప్రదర్శించడం, అది మీరు అంటే అసలు వాస్తవాన్ని తీసే ప్రయత్నం ఏదైతే చేసారో దానికి ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెస్తున్నా, ధన్యవాదాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు ధన్యవాదాలు అంటున్నానంటే నాకు ఈ కేసులో ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తాం, ఉత్సవాలు చేసుకుంటాం ఏదైతే ఉంటుందో దానికి కూడా కులం ఉన్నదని అనిపించింది. ఎందుకంటేనంటే ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్లలో ఈ ఒకటే కాదు, రోజుకు 100 ప్రోగ్రామ్స్ జరుగుతాయి, వేడుకలు జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి రేడింగ్ కానీ జరగదు. ప్రత్యేకంగా మంగ్లీ అని జరిగింది. నేను మంగ్లీ కేసును ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నా అంటే నేను ఒక 30 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులు ఏ విధంగా ఉంటుంది, బయట ప్రచారం ఏ విధంగా అయితే దాని మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిగా. అయితే ఈమె గిరిజన సామాజిక వర్గానికి కిందికేనే వచ్చింది. వాళ్ళ ఫాదర్ మదర్ ఇప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ బీడీ తాగుతాడు. ఆ బీడీని కూడా గంజాయి అని కొన్ని ఛానళ్ళలో ఎక్స్పోజ్ చేశారు. అంటే ఎక్కడ పోతున్నది, నిరుపేదతనం నుంచి వచ్చి ఒక స్థాయికి వచ్చేసింది. అనుకోకుండా నిన్న బర్త్డే వేడుకలు చేసుకోవాలని నిర్ణయించుకొని ఇమీడియట్గా పెట్టారు. అసలు పర్మిషన్ తీసుకోకపోవడానికి ఆమె అవగాహన లేదని స్పష్టంగా చెప్పింది. రెండవది ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ శివరామకృష్ణ మిగతా వాళ్ళు ఆ టైం లేకుండే సడన్గా ఇట్లా వస్తున్నాం మేము చేయాలంటే ఇమీడియట్గా అరేంజ్ అయిపోయింది. గాడ జరిగింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో అది డీజేకు పర్మిషన్ తీసుకోలే, రెండవది ఎక్సెస్ పర్మిషన్ తీసుకోలే. ఓకే, ఇది మేజర్గా ఆమె చేసిన క్రైమ్. అంటే గంజాయి తీసుకున్నారు అని చెప్పేసి డ్రగ్స్ తీసుకున్నది, డ్రగ్స్ బాగా భారీగా పట్టుబడే డ్రగ్స్ అని చెప్పేసి చెప్తాను కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి? అయితే ఇప్పుడు ఇది మనం ఎఫ్ఐఆర్ చూస్తున్నాం కదా, నేను చాలా మీడియాలో చూసిన. ఇప్పుడు ఈ సైబర్ ఇది డిస్ట్రిక్ట్ సైబరాబాద్ అని ఉన్నది, ఇది సైబరాబాద్ కాదు, రంగారెడ్డి జిల్లా. రాకేష్ గారు, ఇది ఆడ వాస్తవానికి ఏం జరిగిందో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఫిజికల్గా పోయిందో వీడియోలో కూడా ఉన్నది. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆమె ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఆమె ఫిర్యాదు ఒకసారి చూద్దాం. అదే ఇప్పుడు ఆమె ఫిర్యాదు మనము మన ఎన్ఎన్ ద్వారా బయటికి తేవాలి. నేను చాలా వీడియోలు చూసిన యూట్యూబ్ వాళ్ళు ఫ్రంట్ పేజ్ ఒకటే పేపర్ చదివారు, దాంట్లో కూడా ఇక వాళ్ళకు తెలిసిన చట్టాలన్నీ చెప్పుకుంటూ పోయారు.
ఇక ఇది వాస్తవానికి శిరీష సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్. ఈమె ఫిజికల్గా ఈమె ప్రత్యక్ష సాక్షి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈమె డైరెక్ట్గా పోయి ఆమె కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎందుకు దీన్ని చెప్పదలుచుకున్నా అంటే ఎవరో బయట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది కాదు, తర్వాత ఎవరో ఊహించి అక్కడ జరుగుతున్నది అనేది చెప్పేది కాదు. ఆమె చెప్పింది ఏంటంటే స్పష్టంగా ఆమె పెట్రోలింగ్ చేసే సందర్భంలో చప్పుడు పెద్దగా వస్తున్నది, ఏమొస్తుందని ఆ రిసార్ట్స్లోకి వెళ్ళిన అనేది ఆ రిసార్ట్లోకి వెళ్ళిన త్రిపుర రెసార్ట్ నుండి పెద్ద మ్యూజిక్ సౌండ్ వినిపించగా నా సిబ్బందితో కలిసి త్రిపుర రిసార్ట్కు నందు వెళ్ళి చూడగా అక్కడ బర్త్డే పార్టీ జరుగుతూ అక్కడ 10 మంది మహిళలు 12 మంది పురుషులు, 48 మంది ఉన్నారని. ఎందుకు సొంత కవిత్వాలు ఎందుకు వాడతారు? ఒక గిరిజన బిడ్డ కింది నుంచి పైనకి వచ్చింది, బర్త్డేలు అంటే మేము చేసుకోవద్దా? ఎస్సీ ఎస్టీలు బర్త్డేలు కూడా చేసుకోవద్దా? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కూడా ఏమి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాయి, డిబేట్లు పెట్టినాయి. ఇక డిబేట్లో కూర్చున్నాడైతే వానంత కవిత్వం బాబా ఏం మాట్లాడారంటే ఇక చెప్పాలి. 48 మందిని ప్రచారం చేశారు. అధికారికంగా ఎవరైతే కంప్లైండర్ ఉన్నారో కంప్లైండర్ ఇచ్చిన ఎంతమంది? 22 మంది. ఆమె క్లియర్గా చెప్తుంది. ఖాళీ ప్రదేశంలో డీజే సౌండ్, కొన్ని ఖాళీ మద్యం బాటిల్స్, మరి కొన్ని నిండు మద్యం బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి శివరామకృష్ణ తండ్రి లేట్ సత్యనారాయణ, వయసు 43 సంవత్సరాలు, త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజరు, చిరునామా 6-1-585 మారుతి నగర్ హైదరాబాద్ని పిలిచి నేను ఇట్టి బర్త్డే పార్టీ మీకు పర్మిషన్ ఉన్నదా అని అడగగా అతను పర్మిషన్ లేదని నాకు సమాధానం ఇచ్చినాడు. నేను విచారణలో ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి సత్యవతి తండ్రి బాలునాయక్, అంటే ఈమెనే సత్యవతి అని అంటే మంగ్లీ తండ్రి బాలునాయక్, వయసు 30 సంవత్సరాలు, చిరునామా ప్లాట్ నెంబర్ 701 వైజయంత్ షాలెట్స్, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లాను నేను పిలిచి ఇట్టి మద్యంలోకి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉన్నదా అని అడగగా ఆమె ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని సమాధానం ఇచ్చింది. విచారణలో ఇటు డీజే ఆర్గనైజర్ వివరాలు దూనే మెగారాజ్ తండ్రి పేరు పీకే రవీంద్ర, వయసు 39 సంవత్సరాలు, డీజే ఆర్గనైజర్. ఈయనను అంటే అట్టి వ్యక్తి అక్కడే గలడు. అక్కడ ఉన్నటువంటి యువకులు అయినటువంటి మగవారికి ఆడవారికి అనుమానంతో డ్రగ్ టెస్ట్ కిట్ సహాయంతో వారందరికీ యూరిన్ టెస్ట్ చేయగా అందులో ఒక్క మగ వ్యక్తి అయిన కోసనం దామోదర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, వయసు 45 సంవత్సరాలు, వ్యాపారము. ఈయనకు మాత్రమే గంజాయి పాజిటివ్ తేలింది. అక్కడ నుండి లిక్కర్ ఒకటి, కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్, గుర్తుపెట్టుకోండి. చాలామంది భారీగా విదేశీ మద్యం పట్టుబడ్డది. అసలు అది ఇక్కడికి ఎట్లా వచ్చిందా అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళ కోసం చెప్తా ఉన్నాం. కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్ 4 దొరికినాయి. బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఎంటీ బాటిల్ 1 దొరికింది, అంటే తాగినటువంటి బాటిల్స్. తర్వాత జాకోబ్స్ క్రీక్ ఎంటీ బాటిల్ 1 దొరికింది. అమృత్ అమలగం విస్కీ ఫుల్ బాటిల్ 2 దొరికినాయి, అంటే అది తాగలే ఇంకా. ఈచ్ 750 ml మాత్రమే. జాకోబ్స్ క్రీక్ ఫుల్ బాటిల్ ఉంది 750 ml. అబ్సల్యూట్ వోడ్కా ఫుల్ బాటిల్ 750 ml. మరియు డీజే ఎక్విప్మెంట్ 4 వీలర్ వెహికల్ అని చెప్పేసి నా వెహికల్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్లను తేదీ 11/6/2025 3 గంటల 30 నిమిషాలకు పంచనామా ద్వారా సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. పైన తెలిపిన వ్యక్తులను మరియు స్వాధీనపరిచిన వస్తువులను PS నందు అప్పగించడం అయినది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది విషయం. ఇది వాస్తవం. ఒక నిమిషం అన్న, ఇక్కడనే ఇక వీళ్ళకు ఇక్కడ అర్థం కావడం కోసం అన్న మనము వీలైతే మద్యం బాటిల్ని చూపిస్తాం. ఇప్పుడు దొరికిన విదేశీ మద్యం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మద్యం బాటిల్ ఇవి పూర్తిగా ఎక్కడ ఒక్కటి కూడా విదేశీ మద్యం కాదు. జాకోబ్స్ క్రీక్ అనే బాటిల్ ఇది ఇండియాకు సంబంధించిన బాటిలే, ఇండియాలో తయారైంది, విదేశీ మద్యం కాదు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఇది కూడా ఇండియాకు సంబంధించిన బాటిల్, విదేశీ మద్యం అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కడ విదేశీ మద్యం అని రాయలేదు. అక్రమంగా దొరికినటువంటి విదేశీ మద్యం పర్మిషన్ లేదు. దేనికి? వీళ్ళు ఆల్కహాల్ అందరూ కూర్చొని ఒక దగ్గర తీసుకోవడానికి మాత్రమే ఎక్సైజ్ శాఖ నుండి పర్మిషన్ లేదు. వీళ్ళు కొన్నది కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర బిల్లులు ఉన్నాయి. వీళ్ళు మంది ఎక్కడ కొనుకొచ్చారో సీసీ కెమెరాలు ఆనాడు ప్రవీణ్ పగడాల కిషన్లో వీళ్ళు ఎట్లా ఆ వైన్ షాప్లో చుట్టూ సీసీ కెమెరాలు తీసారో అట్లా తీసేది ఇప్పుడు ఈ మధ్య ఒకటి కొనుకొచ్చినా కూడా దొరుకుతుంది. కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ కంపెనీ తర్వాత కింగ్ ఫిషర్ కేఎఫ్ అంటే ఈ ఊళ్ళకు ఏ మారుమూల అటవీ ప్రాంతానికి పోయినా కూడా కింగ్ ఫిషర్ బీర్లు దొరుకుతాయి. ఇది విదేశీ మద్యం కాదు. తర్వాత వోడ్కా అబ్సల్యూట్ వోడ్కా ఇది విదేశీ మద్యం కాదు. తర్వాత అమల్గమ్
అమృత్ అమల్గమ్ అనేది ఇది కూడా విస్కీ. ఈ బాటిల్ కూడా దొరికింది, ఖాళీ బాటిల్, ఫుల్ బాటిల్, 3 ఫుల్ బాటిల్ దొరికినాయి, 4 ఎంటీ బాటిల్ దొరికినాయి. అంటే 4 తాయిరి ఇంకో 3 బాటిల్ ఫుల్గా ఉన్నప్పుడు వీళ్ళు పోలీసులు పట్టుకున్నారు. ఈ బాటిళ్లను పట్టుకొని ఈరోజు దీన్ని నేను చిన్న సబ్మిషన్ చెప్పండి. వీళ్ళు విదేశీ మద్యం అంటున్నారు కదా, ఈ బాటిల్లో కాస్ట్లీ 2,000 రూపాయల బాటిల్ మాత్రమే. 2,000 అంటే పెద్ద కాస్ట్లీ ఉన్నాయి. ఫారెన్ లిక్కర్ అన్న వాళ్ళు 2,000 రూపాయలు ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పోరలు 2,000 రూపాయల బాటిల్ తాగే పరిస్థితికి ఉన్నది. దాన్ని ఎట్లా ప్రచారం చేశారంటే అసలు ఆ సంఘటన జరిగింది చాలా చిన్నగా 2 ఆ ఎస్ఐ గారు చెప్పిన విధంగా కేవలము డీజేకి పర్మిషన్ లేదు, లిక్కర్కి ఎక్సెస్ పర్మిషన్ లేదు. ఈ 2 తప్ప వేరే క్రైమ్ జరగలేదు. అదే తర్వాత దామోదరికి సంబంధించింది ఏంటంటే ఆయన గాంజాయి కన్జ్యూమ్ చేసిండు, బయట తాగేసి వచ్చి జనరల్గా ఈ మ్యూటేషన్ ఉంది కాబట్టి వేడుకలకు వచ్చిండు, అంతవరకే. అక్కడ ఎటువంటివి జరగలేదు. దారుణం ఏంటిదంటే వాళ్ళ తల్లిని దాచిపెట్టుకున్న బీడీలను కూడా తీసుకొచ్చి గాంజా ఇట్లనే ఇంతకుముందు చేస్తున్నారని వీడియోలో క్లియర్గా వాయిస్ వినబడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే వేడుకలకు కూడా మీరు కులం ఆపాదించి ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా అతి దారుణమైన సందర్భం ఇది. ఇప్పుడు చాలా మంది నిన్న మేము మాట్లాడినటువంటి వీడియో కూడా చాలా మంది కామెంట్లు అదే పెడతా ఉన్నారు. అన్న ఒక వ్యక్తి అయితే కామెంట్ పెట్టిండు, అన్న ఇంతకుముందు మీ వీడియోలు చాలా చూసుకోండి, ఈ మంగళకి సంబంధించిన విషయంలో మీరు ఆమెకు ఎట్లా సపోర్ట్ ఇస్తారని అనిపించి. అరే సపోర్ట్ కాదురా బాబు, నేనేం అడుగుతున్నా అంటే ఈ 6 బాటిల్ దొరికితేనే మీరు విదేశీ మద్యం అని రాసిరు కదా, మరి లిక్కర్ క్వీన్ అని చెప్తున్నటువంటి కుటుంబాలు దావత్ తీసుకున్నప్పుడు మీరు విదేశీ మద్యం పట్టుబడలా మీరు చూసిరా? అంతెందుకంటే మొన్న ఎలకూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు ఆడికి వచ్చిన 1,00,000 మందికి టెస్ట్ చేస్తే 10,000 మంది గంజాయి తాగిన వాళ్ళు ఉంటారు. నేను చెప్తా ఉన్నా, ఊరూరుకు గంజాయి అయిపోతుంది. అసలు నేను ఇక్కడ అన్న ఒక్క నిమిషం, ఇక్కడ గంజాయి తాగి దొరికిండు అని అంటే అసలు గంజాయి వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది? ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదా, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఊరూరుకు ఈరోజు టెస్టులు చేసి గంజాయి తాగుతున్నటువంటి బ్యాచ్లు దొరుకుతూ ఉన్నాయి. యువత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వాళ్ళకి ఏం దొరకక గంజాయికి అలవాటు పడుతున్న పరిస్థితులు ఊళ్ళలో కనబడతలేవా? గంజాయి ఊర్లలోకి ఎట్లా వచ్చింది? మీ చేతగానితనం వల్ల కాదా? మీ చేతగానితనం వల్ల ఈరోజు గంజాయి ఊరూరుకు దొరుకుతూ ఉంటే దాన్ని కట్టడి చేయడం పక్కకు పెట్టేసి దొరికిలో మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. వానికి గంజాయి ఎందుకు దొరుకుతుందిరా బాబు అని అంటే గంజాయి దొరకకముందు వాడు తాగలే కదా, వానికి అలవాట్లేదు కదా. ఇప్పుడు ఊళ్ళకే గంజాయి వచ్చినాక వాడు తాగితే తప్ప అని చెప్పేసి నువ్వు ఎట్లా అంటావు? అసలు గంజాయి నిర్మూలన చేసేయడం ప్రయత్నించండి. ఇక లిక్కర్కు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నారు. లిక్కర్కు సంబంధించిన విదేశీ మద్యము వాళ్ళు ఎక్కడి నుండి పట్టుకొచ్చారు? విదేశీ మద్యం విదేశాల నుండి ఈ దేశంలోకి అడుగు పెడతా ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రు? ప్రభుత్వం ఏం చేసింది? ఎక్సైజ్ శాఖ కానీ మిగతా శాఖలు కానీ ఈరోజు ఎయిర్పోర్ట్లో దిగానే ఎయిర్పోర్ట్లో వాళ్ళని చెక్ చేసేటువంటి శాఖలు కానీ వీళ్ళందరూ కానీ విదేశీ మద్యం ఇండియాలోకి ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ నగరానికి వచ్చి వేవ్ పార్టీలలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాం. మీరు ఏం చేసిరు అని అడుగుతా ఉన్నాం. విదేశీ మద్యం ఎట్లా పట్టుబడ్డది? విదేశీ మద్యం ఈ దేశంలోకి ఎట్లా వచ్చింది? ఎవడమ్మిండు? మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరు ఎవరు మాట్లాడతారు? ఇక ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంత ప్రచారం చేస్తున్నారు యూట్యూబర్స్, ముఖ్యంగా ఆమె రిమాండ్ అయిపోయింది, అరెస్ట్ అయిపోయింది, ఇక ఇది జరగబోతుంది అది జరగబోతుంది అని ప్రచారం చేస్తున్నారు. బిఎన్ఎస్కు సంబంధించిన సెక్షన్లు 223 బిఎన్ఎస్, దీనికి ఎంత సంవత్సరం శిక్ష ఉంటుంది దానికి, అది మొత్తం ప్రూవ్ అయితే తప్ప. దాంతోపాటు 280 బిఎన్ఎస్, దీనికి ఎంత 1,000 రూపాయల ఫైను. దాంతోపాటు 292 1,000 రూపాయల ఫైను. దాంతోపాటు 27 NDPS, ఇది స్పెషల్ యాక్ట్ కాబట్టి కొంచెం సీరియస్గా ఉంటుంది. అది కూడా పెద్దగా నిలబడే అవకాశాలు లేదు. ఏంటంటే కన్జ్యూమ్ చేసాడు, ఆడ అమ్మటము పెట్టుకొని ట్రావెల్ చేయడము ఏదో జరిగితే దాని ప్రకారం శిక్ష ఉంటుంది, అది కూడా లేదు. తర్వాత ఎక్సైజ్కి సంబంధించిన 34A ఎక్సైజ్. ఈ 34A ఎక్సైజ్ ఏంటంటే పర్మిషన్ తీసుకొని పెట్టాలి, ఇది ఆడ జరిగింది. ఇవి 2 కూడా ఈ 2 చట్టాలలో లీస్ట్ క్రైమ్కు సంబంధించింది ఇది ఉన్నది. అది కేవలం పెనాల్టీతోనే చిన్న సెక్షన్తోనే పోతుంది. ఇప్పుడు ఈ 223, 280, 292 కూడా ఒక సంవత్సరం, కేవలం సంవత్సరం శిక్ష పడే చట్టము, అది సెక్షన్లు. దాన్ని ఎంత ప్రచారం చేశారంటే అబ్బాబాబాబాబా, ఎక్కడ పోతున్నదా? మీరు ఏ రోజైనా కానీ ఇప్పుడు జరుగుతున్న కాళేశ్వరం మీద కానీ ఇంత డిబేట్ పెట్టిరా ఎప్పుడైనా? ఇంతకుముందు లిక్కర్ మీద, డ్రగ్స్ మీద జరిగిన మన కేటీఆర్ గారికి సంబంధించిన దాంట్లో డ్రగ్స్ కింద దొరికిన వాళ్ళకి ఇంత ప్రచారం చేసిరా? ఇంత
తప్పుడు ప్రచారాలు చేసిరా వాళ్ళ ఏమో రావు మా లాంటి వారు ఇప్పుడు వీళ్ళే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే తాగుబోతూ ఆ 90 ఎమ్మెల్యే అసలు 90 ఎమ్మెల్యే లేకపోతే మాట్లాడని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ ఏం తాగుతానని చెప్పేసి ఎప్పుడన్నా వేసి చూసిరా, రైడ్ చేసిరా? అసలు నేను అడుగుతున్నా, మీ ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి దావతుల్లో, బర్త్డే దావతులలో, మీ పెళ్లిళ్ళల్లో, మీ ఫంక్షన్లలో, మీ ఇంటికాడ జరిగేటువంటి మీటింగ్లలో రైడ్ చేసేటువంటి దమ్ము పోలీసులకు ఉన్నదా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీటింగ్ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే బర్త్డే దావతులు జరుగుతున్నాయో వాటి అన్నిటి మీద రైడ్ చేస్తా ఉన్నారా? ఇంకొక ఈ 223, 280, 292 BNS ప్రకారం కూడా ఇవన్నీ కేసులు కూడా కేవలం పర్మిషన్ లేకపోవడం వల్ల. బస్ అంతే. పర్మిషన్ లేకుండా డీజే పెట్టడం, పర్మిషన్ లేకుండా బర్త్డే దావత్ చేయడం, పర్మిషన్ లేకుండా మద్యం తాగడం, ఇవి ఏంటిది డిస్టర్బెన్స్ కేసులు అంతే. పబ్లిక్ న్యూసెన్స్ కేసులే. ఇంకో అసలు ఎంత దారుణం అంటే 22 మంది కలిసి చేసుకుంటున్న పార్టీకి పర్మిషన్ కావాలంట. వందల మంది మామూలుగా కూర్చుంటేనే వందల మంది కూర్చుంటారు. కేవలం వాళ్ళ ఇంట్లో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఇంటి మదర్ ఉన్నది, ఫాదర్ ఉన్నాడు, చెల్లె ఉన్నది, దగ్గర కుటుంబ సభ్యులు ఎక్కువ మంది, 10 మంది ఆడవాళ్ళు, 12 మంది మగవాళ్ళు. దానికి 22 మంది కలిసి చేసుకున్న పార్టీలో ఇంత హంగామా చేసి ఇంత చేయడం అంటే నాకు రాకేష్ గారు దీంట్లో కనిపిస్తుంది ఏంటంటే రాజకీయ కోణం కనిపిస్తుంది. అసలు జరిగింది ఏంటంటే రాజకీయ కోణము, పోలీసుల అత్యుత్సాహము, మీడియా కుట్ర ఆమెను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3 జరిగిన సంఘటన తప్ప ఆడ వాస్తవానికి ఎటువంటి ఇల్లీగల్ పని 22 మంది కలిసి చేస్తున్న పార్టీకి, ఇంటోళ్ళు కలిసి కూర్చొని తింటున్న పార్టీకి కూడా పర్మిషన్ కావాలంటే ఆమె కూడా చెప్పింది అన్న క్లియర్గా. మా అమ్మా నాన్నలు కూడా ఉన్నారు, మా అమ్మ నాన్నలు ఉన్నటువంటి పర్మిషన్ అంటే మా అమ్మ నాన్నలు మీ అందరం కూర్చున్నాం, అక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు అని చెప్తుంది. మొత్తానికి పోలీసులు ప్రాపర్టీ వాళ్ళు సీజ్ చేసిందే 20,000 రూపాయల సీజ్. అంటే 20,000 అంటే ఖాళీ సీజాలతో సహా లెక్క పెడితే 20,000 రూపాయలు. 20,000 రూపాయల దావత్ మీద ఇంత రాద్ధాంతం చేస్తారు. ఒక్కొక్కరిని బర్త్డే దావత్ చూడండి. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు అంతెందుకయ్యా, బండి సంజయ్ కొడుకు మహీంద్రా యూనివర్సిటీలో ఆయన చదువుకుంటూ, ఆ కాలేజీలో చదువుకుంటూ ఆడ ఒక అమ్మాయిని కొట్టినప్పుడు ఆయన కూడా డ్రగ్స్ టెస్ట్ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే ఎందుకు చేయలేదు? ఆయన ఎందుకు ఆ కేసులోకి వెళ్ళి బయట తీసుకొచ్చారు? అమ్మాయిని బెదిరించిండు, అమ్మాయిని వార్నింగ్ ఇచ్చిండు, అమ్మాయిని ఆ ప్రేమ పేరుతో బెదిరించడం వల్ల మేము అబ్బాయిని కొట్టినామని చెప్పేసి వాడిని తప్పించడం కోసం మాట్లాడారు కదా మీరంతా. ఈరోజు ఈ విషయంలో ఎందుకు తప్పించడం కోసం మాట్లాడతలేరు? అసలు నిజం మాట్లాడుర్రి, తప్పించాల్సిన అవసరం లేదు. మీరు అబద్ధం చెప్పడం బంద్ చేసి నిజం చెప్పుర్రి. 20,000 రూపాయల సంబంధించిన మద్యం బాటిల్ దొరికినటువంటి ఒక దావత్లో మీరు ఇంత రాద్ధాంతం చేసి మీకు సంబంధించినటువంటి ఏ రాజకీయ పార్టీ మీటింగ్లోనైనా 20,000 కాదు 2 లక్షల రూపాయల విలువ చేసేయడం మద్యం దొరుకుతుంది. రైడ్ చేసేయడం దమ్ము ఉన్నదా? ఇక్కడ రాసినటువంటి ప్రతి బాటిల్ ఏది కూడా విదేశీ మద్యం కాదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళే చెప్తున్నారు పోలీసులు. ఎక్కడ కూడా విదేశీ మద్యం అని కూడా రాయలేదు, అవన్నీ బాటిల్ మాత్రమే అని చెప్పేసి రాశారు. ఖాళీ బాటిల్, నిలబడిన. అసలు ఈ ఖాళీ బాటిల్ కూడా ఆ రోజు దావతి అయినా అంత ముందు దావతి కూడా తెలియదు. తాయి పడేసినటువంటి బాటిల్, ఖాళీ బాటిల్ కుడతా మొత్తం చూసేదంటే 20,000 రూపాయల మాల అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒక్కొక్క రాజాంతో నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, గిరిజన బిడ్డ అని కాకపోతే ఈమె ఇంతకుముందు ప్రభుత్వంలో కేటీఆర్కు దగ్గరగా ఉంది, లేదంటే అటు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా పాటలు పాడింది. అక్కడ ఇక్కడ 2 ప్రభుత్వాలు కూడా చంద్రబాబు హయాంలో నడుస్తున్నాయి కాబట్టి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఈమె మీద పగబట్టి చేసింది. కాకపోతే అర్ధరాత్రి ఎన్నిసార్లు ఈరోజు ఎస్ఐ గారు, శిరీష ఎస్ఐ గారిని కూడా మేము అడుగుతాను, ఎన్నిసార్లు మీరు రైడింగ్లోకి వెళ్ళండి? పెట్రోలింగ్లో అర్ధరాత్రి 1 గంటలకు పెట్రోలింగ్లో పోలీసు కానిస్టేబుల్ తప్ప ఎస్ఐలు ఎప్పుడైనా పెట్రోలింగ్లలో పాల్గొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయా? ఇంకో రెండో ప్రశ్న ఏంటంటే, ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి షామీర్పేట కానీ, చేవెళ్ళ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న రాజేంద్ర నగర్, ఏది ఈ మన చేవెళ్ళ పోతున్నటువంటి రూట్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో ప్రతిరోజు ప్రతి నిత్యం 24 గంటలు పర్మిషన్ లేకుండానే దావతులు జరుగుతూనే ఉన్నాయి. దావతులు జరగడమే కాకుండా డీజేలు మోగుతూనే ఉన్నాయి. ఇంకా మీరు ఇలా మంగ్లీ అంతో ఇంతో దేశం మొత్తంలో పేరున్నటువంటి మంగ్లీ లాంటి అమ్మాయి దావతులో 20,000 రూపాయల మధ్యమే దొరికింది. మీరు నార్మల్గా పుట్టినరోజు వేడుకలు తీసుకున్నటువంటి ఏ ఒక్కరిని దావత్ అయినా కనీసం 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల మందు అవి ఇవి దొరుకుతాయి. మీరు పోయేటువంటి పరిస్థితి ఉన్నదా? ఈరోజు మంగ్లీని కావాలని బదనం చేయడం కాకుండా ఇంకా మీరు చేసింది ఏంది? రెండో విషయం ఏంటంటే, మేము పోలీసులను అడుగుతా ఉన్నాం, మీరు తీసినటువంటి వీడియోలు మీడియాకు అమ్ముకున్నారా? అవి ఎట్లా బయటకు వచ్చినాయి? ఒకడు నేను ఇదే విషయం నిన్న మాట్లాడితే నా యూట్యూబ్లో నా వీడియో కామెంట్ ఏమని పెట్టినంటే, అవి వీళ్ళు కూడా తీసిరుగా కొన్ని అని చెప్పేసి, వీళ్ళ తరపున మంగ్లీ వాళ్ళు తీసిన వీడియోలో బయటకు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. మంగ్లీ తీసినటువంటి వీడియోలు కావు అవి.
క్లియర్గా వాళ్ళు గేటు దగ్గర నుండి మొదలుకుంటే పోలీసులు లోపలికి పోయి మంగ్లీ ఈరోజు ఇంకో అమ్మాయి బాత్రూంలో కూర్చున్నటువంటి వరకు తీసినటువంటి అన్ని వీడియోలు కూడా కానిస్టేబుల్ తీసినాయి. అవి బయటికి వచ్చిన ప్రతి వీడియో కూడా కానిస్టేబుల్ తీసిందే. మంగ్లీ నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి కుటుంబ సభ్యులను మీరు అడగరా? అసలు చిన్న దొంగతనం చేసిన వానికి ముసుగేసుకొని తీసుకుపోయేటువంటి మీరు ఈరోజు మంగ్లీని ఫేస్ను వాళ్ళ కుటుంబ సభ్యుల ఫేస్ని వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళ అందులో పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. ఈరోజు ఆ పెళ్లి కానటువంటి వాటి వాళ్ళకు రేపు పొద్దుగాల నువ్వు పలానా కేసులో దొరికినావు అని చెప్పేసి ఆమె మీద ముద్ర పడితే తప్పు కాదా? అది ఆ వీడియోని మీరు బయట పెట్టచ్చా? ఈరోజు మంగ్లీ కుటుంబ సభ్యుల వీడియోలను తీసేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాటిని బయట పెట్టేటువంటి తీసుకునే అంటే కోర్టు సబ్మిట్ చేసుకునేటువంటి పర్మిషన్ మాత్రమే మీకు ఉన్నది. వాటిని మీడియాకి ఇచ్చేటువంటి పర్మిషన్ మీకు ఎవరిచ్చిండు? ఇది బరిదెగింపు కాదా? పోలీసుల బరిదెగింపు కాదా ఇది? రాకేష్, నేను ఒకటి అడుగుతున్నా, నా విధులకు ఆటంకం కల్పించాను నాకు ఆపొద్దు అంటున్నాడు కదా, నన్ను నీ విధులలో భాగంగా మీడియాకు పంచమని అది అసలు ఈయన మీద కేసు పెట్టాలి. వాడు పోలీసు వాడు అది క్లియర్ గా మగవాళ్ళు తీసింది. బాత్రూమ్ కు పోయి తీసిన వీడియో కూడా మగ కానిస్టేబుల్ బెడ్రూమ్ కి ఎట్లా పోతాడు? నువ్వు బాత్రూమ్ లోకి పోయి బాత్రూమ్ డోర్ ఒక ఎస్ఐ బాత్రూమ్ డోర్ కొట్టేదంటే ఆడ నిలబడి ఆమె బాత్రూమ్ లో ఉన్నటువంటి వీడియో తీసేటువంటి పర్మిషన్ నీకు ఎవడిచ్చిండు? ఇది ఒకవేళ నీకు నిజంగానే ఉండేది ఉంటే అందులో ఏమైనా దొరికేది ఉంటే వాటిని తీసుకుపోయి కోర్టుకు కదా సబ్మిట్ చేయాల్సింది. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి ఛానల్లోకి మొదటగా ఈ వీడియోలు ఎట్లా లీక్ అయినాయి వాటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి కదా. అసలు వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి అనేది కదా మొదటి ప్రాధాన్యత. ఈరోజు దాని గురించి మాట్లాడాలి కదా. నిజంగానే మీరు పెట్టినటువంటి కేసులలో ఏ కేసులో అయినా మంగ్లీ కానీ మంగ్లీ కుటుంబ సభ్యులు కానీ మొత్తం 22 మందిలో ఒక్కడు బయట గంజాయి తీసుకోవాల్సినట్టు కాకుండా మిగతా వాళ్ళు 21 మంది చేసిన తప్పేందో మీరు బయట పెట్టాలి కదా మీడియా ముఖంగా. ఎందుకు ఇంతవరకు మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు పోలీసులు? నిన్న కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు పోయి పై స్థాయి అధికారులను అడిగితే పై స్థాయి అధికారులు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించిన విషయంలో ఇక నిన్న ఒక అధికారి పోలీస్ అధికారియే ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కు బయట ఇస్తూ మాట్లాడడం జరిగింది. ఏంటంటే మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము ఏమో అని. శిరీష గారేమో నేను పెట్రోలింగ్లో ఉండగా నాకు సౌండ్ వచ్చింది కాబట్టి పోయినా అని చెప్పేసి శిరీష గారు చెప్తే, అదే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంకో అధికారి ఏమో మాకు కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ చేస్తే మేము రైడ్ చేసి. ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఎస్ఓటీ వాళ్ళు రేట్ చేసిరంట. ఎస్ఓటీ రేట్ చేసిరంట. ఆ వీడియో చూసే ఎస్ఓటీ అనుకుని ఎస్ఓటీ పోలీసులను కూడా చెప్పడం జరిగింది. ఎస్ఓటీ అది ఏంది? లోకల్ పోలీస్ స్టేషన్ విధులలో భాగంగా పెట్రోలింగ్లో పోయినప్పుడు సప్పుడు వచ్చింది కాబట్టి లోపల అరే నువ్వు అందరు కూడా ఈ ఎఫ్ఐఆర్ని చూపెట్టారు, కానీ వాళ్ళకు అనుకూలంగా వక్రీకరించుకుంటూ మాట్లాడి అది మేము సీరియస్గా చేస్తున్నాం. ఒక N9 తప్ప మిగతా ఏ ఛానల్లో కూడా స్పష్టంగా అసలు కంప్లైంటర్ ఎవరు కూడా దృష్టికి తీసుకురాలి. ఇది ఛానల్ తమ్ముడు నువ్వు జాగ్రత్త, పిచ్చిగా ఎక్కువ మాట్లాడవద్దు. ఎందుకు ఇది సైబరాబాద్ డిస్టిక్ ఉంటుందా? అది రంగారెడ్డి జిల్లా, అది సైబరాబాద్ లిమిట్స్. అది ఏం చదువుతాడో ఏం లేదు, చదువుతూనే ఉన్నాడు ఆయన. ఇక జరిగింది కరోనా టైంలో దావత్లు అంట. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, నువ్వు ఏం మాట్లాడుతావు? మొత్తం యూట్యూబ్ ఛానల్ అట్టనే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ప్రచారం చేసేది ఉంటే నిజంగా కూడా నిజాయితీగా చూసుకుంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చినా కూడా చూడలేదు మీరు. ఎవరెవరి మీద ఉన్నది? డీజే ప్లేయర్ మీద, ఆ ఈవెంట్ మేనేజర్ మీద, తర్వాత డ్రగ్కు పాజిటివ్ గాంజా తాగిండని సేవించండి ఇచ్చిన పాజిటివ్ మీద, తర్వాత మంగ్లీ మీద అయిందే 4 మీద. దాంట్లో ఈవెంట్ ఆర్గనైజర్కు డీజే, తర్వాత మంగ్లీ మీద, తర్వాత ఆయన మీద ఇప్పుడు ఏం ప్రచారం చేశారు? శివరామకృష్ణారెడ్డి ఈయన డీజే ఆపరేటరు, ఆయన సత్యవతి అంటే ఈమె మంగ్లీ 2, తర్వాత 3వ వ్యక్తి ఈయన దూనే మేఘరాజు ఈవెంట్ డీజే. ఆయన శివరామకృష్ణ ఏమో ఆర్గనైజరు, దూనే మేఘరాజు ఏమో డీజే ఆపరేటరు, కోసనం దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఏమో డ్రగ్స్ కేసులో గంజాయి తీసుకున్నాడు అనే కన్జ్యూమ్ అనేటువంటి విషయంలో ఈయన బాధితుడు. ఈ 4 మాత్రమే ఉన్నారు. మిగతా 22 మందిలో ఏ ఒక్కరికి దావత్లో తప్పుగా బిహేవ్ చేసినట్టు కానీ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్టు కానీ, వాళ్ళందరూ ఎంత ప్రశాంతంగా ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని పోలీసులు వీడియో తీస్తున్నా కూడా లేవకుండా అట్నే కూర్చున్నారు. కావాలని అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కూడా కనబడతా ఉంది. ఈరోజు పార్టీకి మరో గిరిజన ఆడబిడ్డ పోతే ఆమె బాత్రూంలో కూర్చుంటే తీసినటువంటి వీడియో ఎంత దుర్మార్గం. దాని గురించి మాట్లాడితే ఇందులో కులం ఎందుకు తీసుకొస్తారని అంటే, అరే అగ్ర కులాలు జరుగుతున్నాయంటే దావతుల మీద ఎందుకు రైడ్లు జరుగుతలేవు? అదే కదా. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే నేను N9 మీడియాతో రాస్తా. చేవేల నుండి మొదలుకుంటే మొత్తం చామిరిపేట దాకా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని
అన్ని ఫామ్ హౌస్లో కానీ అన్ని గెస్ట్ హౌస్లో కానీ ఇట్లాంటివి నడిపిస్తున్న ప్రతి దానికి పోదాం. ప్రతిరోజు అగ్రకులాల బిడ్డలు కొడుకులు దావతులు, పుట్టినరోజు దావతులు, అవ్వాయాలు లేకుండా ఈరోజు కనీసం ఇక్కడన్నా మంగ్లీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు లేకుండా అవ్వాయాలు లేకుండా అసలు ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చి దావతులు వేసుకున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు అగ్రకుల వాళ్ళు. మరి వాళ్ళ మీద ఏనాడు రైట్ జరగదు, జరిగినా కూడా అక్కడికక్కడనే గేట్ బయటికి కూడా రాకుండా అక్కడికక్కడనే ఎంతో కొంత కాంప్రమైజ్ చేసుకొని ఫోన్ చేస్తే ఎవడో కూడా ఎమ్మెల్యే, ఎవడో కూడా మినిస్టర్, ఎవడో కూడా మాట్లాడి పోలీస్ అధికారులు ఇంకోటి మాట్లాడి అక్కడికక్కడనే కేసు క్లోజ్ చేసి 5,000 10,000 ఇచ్చి ఇంటిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ గేట్ వాచ్మెన్ అడిగినా చెప్తాడు. వాచ్మెన్ అని అడుగుదాం అవసరమైతే, చలో మీకు దమ్మున్నదా పోయి మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇప్పుడు నేను ఒకటి చేవెళ్ళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, మొయినాబాద్ చేవెళ్ళ ప్రాంతంలో దాదాపుగా 100ల సంఖ్యలో ఫామ్ హౌస్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో, రిసార్ట్స్ ఉన్నాయో, ఎన్ని జరిగే ఈవెంట్లలో పర్మిషన్లు ఉన్నాయో చెప్పండి మీరు. ఇప్పుడు ఈ మంగ్లీ గారి కేసులో మీరు ఇంత చెప్తున్నారు కదా, రోజు జరిగే ఎన్నిట్లకు పర్మిషన్ ఇచ్చి మీరు చెప్పండి. అట్లెందుకు ఇప్పుడు దీన్ని ఎందుకు సీజ్ చేయలేదు? త్రిపుర రిసార్ట్ను ఇప్పుడు పర్మిషన్ లేకుండా దావతులకు పర్మిషన్ ఇస్తున్నాడు అంటే పర్మిషన్ లేకుండా దావతులు వేసుకోవడానికి త్రిపుర రిసార్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రిసార్ట్ మూసిపడేయండి. ఇప్పుడు దాన్ని ఎందుకు సీజ్ చేస్తలేరు? ఇట్లా పర్మిషన్ లేకుండా జరిగినప్పుడు మీరు ప్రతి దాని మీద రైడ్ చేసి రిసార్ట్లను మూసిపడేయండి భయ్. అంటే ఈ రిసార్ట్లు ఏమో మీ వాళ్ళే కాబట్టి, మీ చుట్టపోలే కాబట్టి, మీ కులాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి, మామూలు వస్తాయి కాబట్టి ఈ రిసార్ట్లో జొలిగూరు అక్కడికి వచ్చిన వాళ్ళు. రిసార్ట్ది కదా ప్రధాన కారణం. వాడు రిసార్ట్ అమ్మ మీరు పర్మిషన్ లేకుండా నేను రిసార్ట్ ఇయ్యాలని చెప్పేసి చెప్పాలి కదా, అట్లా ఎందుకు చెప్తలేడు వాడు? రిసార్ట్ తప్పలేదా? రిసార్ట్ ఎవడో రిసార్ట్ ఓనర్ గురించి ఎవడు ఎందుకు మాట్లాడతలేడు? ఒక్కొక్క రిసార్ట్ ఎవరిదో లిస్టు బయటకు తీయండి. ఎవరిదన్నా పేదొందో, ఓ గిరిజనుందో, ఓ దళితుందో ఉన్నది ఆ రిసార్ట్, మొత్తం అగ్రకులాల రిసార్ట్లే కదా. వాళ్ళు బతకడం కోసం కదా ఈరోజు రిసార్ట్లు కట్టేది. అంటే దావతుల పేరుతో ఒక్కో రిసార్ట్ 25,000 నుండి 50,000 లక్ష రూపాయలు తీసుకుంటున్నాయి. ఓ స్విమ్మింగ్ పూలు, 4 రూములు, బయట చికెన్ కాల్చుకోవడానికి ఒకటి, 4 చైర్లు వేసి చిన్న గార్డెను, ఆడ 4 లైట్లు పెట్టేది ఉంటే ఆ లైట్ వాటి వీటికి చూసుకొని 50,000 రూపాయలు ఇచ్చి ఈరోజు దావా తీసుకుంటా ఉన్నారు. నెలకు 10 దావతులు చెప్తే 5 లక్షల రూపాయలు ఖర్చులు మొత్తం పోతే 2 లక్షలు పోతే ఇంకా 3 లక్షల రూపాయలు ప్రతి నెల. ఏం లేకున్నా కూడా వాడు నా ఎకరం భూమి కొని ఆడ రిసార్ట్ కట్టేదంటే నెలకు 3 నుండి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కదా. మరి రిసార్ట్లు ఎందుకు సీజ్ చేస్తలేరు? రిసార్ట్ల మీద ఎందుకు మీరు ఆంక్షలు విధిస్తలేరు? అసలు రిసార్ట్లలో పర్మిషన్ లేకుండా తీసుకున్నప్పుడు, పర్మిషన్ లేకుండా రిసార్ట్లో ఒక దావత్ జరిగినప్పుడు రిసార్ట్ ఓనర్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఈరోజు ఆర్గనైజర్ మీద ఎఫ్ఐఆర్ చేసి కానీ రిసార్ట్ ఓనర్ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? మరి వీటన్నిటి గురించి ఎవడు మాట్లాడు? మంగ్లీ మొత్తం దొరికింది అని చెప్పేసి వాడైతే ఒక ఛానల్ వాడు క్లియర్గా రాసిండు, పుష్ప 2 సినిమా కన్నా గొప్ప జరిగిందట దావత్. అది ఎవరో కాదు, సాక్షి టీవీ వాళ్ళే. సాక్షి ఇక్కడ కక్ష కట్టిందేమో మీ నాయకుడు పాట పాడినని చెప్పేసి కక్ష కట్టేది అంటే మీరేమో ఆమె మీద వీడియోలు చేస్తారు. మీ వ్యూస్ కోసం ఇంత దారుణంగా దిగజారుతారా? ఈ వీడియోకు ముందు మొత్తం అన్ని తమ్నెలను మీకు ముందు చూపేటటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి మంగ్లీ విషయంలో జరిగిన దానికి సంబంధించిన విషయంలో చెడు ప్రచారం చేయకండి. ఉన్నది ఉన్నట్టు అక్కడ రైడ్ జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం. రైడ్లో ఒకడు గంజాయి తీసుకొని దొరికిండు, మేము ఒప్పుకుంటున్నాం. ఆ కేసులో పర్మిషన్ లేకుండా ఆమె దావత్ చేసుకోవడం మీద కేసు నమోదైంది, మేము ఒప్పుకుంటున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతా అవన్నీ ఈరోజు ఒకవేళ మంగ్లీ కనుక పరువు నష్టం దావా చేసి అంటే ఈ నా కొడుకులు అందరూ కూడా తప్పకుండా పరువు నష్టం చెల్లించాల్సిన పరిస్థితి. ఇంకో చివరిగా రాకేష్, నేను మన ఎన్ఎన్ ద్వారా మిగతా యూట్యూబ్ ఛానళ్లకు, మిగతా ఈ దీని మీద డిబేట్ల మీద కూర్చుంటారో జాగ్రత్తగా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. లేకుంటే మీ అందరి మీద కూడా క్రిమినల్ చర్యలు కంప్లైంట్ చేస్తానని హెచ్చరిస్తున్నా. ఏమవుతుంది, 22 మంది కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే దీన్ని ఇంత రాద్ధాంతం చేసి అరెస్ట్ అయిండు. ఎంత చండాలం పెట్టారంటే అంత చండాలం పెట్టారు. మేము ఈ కేసుని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నామంటే ఇది ఏదో ఒక మంగ్లీ కేసు మీద కాదు, ప్రతి దళితుడి మీద, గిరిజనుల మీద ఇదే రకమైన ప్రచారాలు జరుగుతాయి, ఇదే రకమైన దాడులు జరుగుతాయి. ఏమేమి మరి మీరు ఇంత యూట్యూబ్ ఇంత ప్రచారం చేసింది కదా, ఎల్బినార్ పోలీస్ స్టేషన్లో లక్ష్మి అనే లంబాడి అమ్మకు దాడి జరిపితే ఎంతమంది ఛానళ్ళు మాట్లాడిరా, ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడిరా? ఒక్కరు కూడా డిగ్రీ ప్రయోగించారు ఒక మహిళ మీద, గిరిజన మహిళ. అదే ఆమె కూడా గిరిజన కదా, మరి పోలీసులు చేసిరని ఎక్కడైనా మాట్లాడిరా? అదే గిరిజన సామాజిక వర్గం చెందిన మంగ్లీ బర్త్డే చేసుకుందని కోపం వీళ్ళకు. అసలు ఈ అగ్రకుల సమాజం ఎట్లుందంటే దళితులు కూడా, గిరిజనులు కూడా బర్త్డేలు చేసుకుంటారా? అరే మా ముంగట మా రీసెంట్లలో ఎట్లా చేస్తారు అనే దాని మీద ఇది జరిగింది అనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు. నేను అందరు కూడా చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా,
లేని పోనీ మీరు మాట్లాడితే అలా జరిగింది ఒకటి, మీరు ప్రచారం చేస్తే దానికి తప్పకుండా కంప్లైంట్ చేస్తాం, మీరు జాగ్రత్త పడాలి. మీరు చేసింది తప్పైందని మీరు అవసరం ఉంటే వీలైతే చెప్తే కూడా బాగుంటుందని తెలియజేస్తున్నా, లేకుంటే తీవ్ర పరిణామం ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నా. లాస్ట్ మూమెంట్లో ఒకటి చెప్తున్నా, ఇంకో ఇక్కడ మీకు ఎవరికైనా చదవతో రాదో చూసుకోర్రి. కేసు టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సుమోటో, టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సుమోటో కేసు ఏందండి గూగుల్లో కొట్టి చూడుర్రి. సుమోటో కేసు ఎవరు పెడతారో చూడుర్రి. సుమోటోగా తీసుకోవడం అంటే ఏందో చూడుర్రి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోయినరు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తే పోయిర్రు, రైడ్ చేసిర్రు, గీడి చేసిర్రు, ఎస్ఓటి పోలీసులు దిగిర్రు, అవసరమైతే ఎన్ఐఏ వచ్చిందని చెప్పలే, ఇంకా నయ్యాం ఎన్ఐఏను విడిచిపెట్టిర్రు. అరే 99 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రచారం. అరే ఏం రానైనా ఆడ ఏముంది రా భయ్, ఎఫ్ఐఆర్ అందరు చూపించారు మరి, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు చూపెట్టినాయి కదా. అరే మీరు ఉన్న ఎఫ్ఐఆర్లో కూడా చదువుకోకుంటే ఎట్లా నాయనా, మీరు ఎట్లా యూట్యూబ్ నడిపిస్తున్నారు అర్థం కాదు. పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు మరి నాకు దగ్గర మిత్రులు కూడా నిన్న బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుందని ఫస్ట్ ఆయనే చూపెట్టాడు. పైన ఎఫ్ఐఆర్ పైన సెక్షన్ చూపెడతాడు, కింద కంప్లైంట్ చూసుకోడు. ఇక్కడ చివరిగా చెప్పేది ఒకటే, పాల్గొన్న వారిలో ఒకరు బయట గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ. ఈనాడు పత్రికలో వార్త కూడా వచ్చింది, నేను ఆన్లైన్ పేపర్ ఓపెన్ చేసిన. ఈనాడు పత్రికలో కూడా మెయిన్ హెడ్డింగ్లో ఇదే పెట్టిండు, పాల్గొన్న వారిలో ఒక్కరు బయట గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగింది. అది మాత్రమే నిజం. బయట గంజాయి తీసుకుని వచ్చినోడు ఇప్పుడు రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇంటికో, సెక్రటేరియట్కో, లేదంటే సీఎం ఆఫీస్కో, ఇంకో దగ్గరకో ఎవరైనా గంజాయి తీసుకున్నాడు లోపలికి పోయేదంటే రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేస్తారా? ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు నేనే ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ గంజాయి తీసుకొని పోతా, ఎస్ఐ మీద కేసు నమోదు చేస్తారా? ఎస్ఐకి డ్రగ్స్తో గంజాయితో దొరికినటువంటి ఎస్ఐ అని చెప్పేసి మీరు రాయగలుగుతారా? ఆ పోలీస్ స్టేషన్కు బయట నుండి తీసుకొని వచ్చిన దానికి పర్మిషన్ అంటే సంబంధం ఉండనట్టుగానే ఈరోజు ఎవడో గంజాయి తాగి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. గంజాయి తాగి హాస్పిటల్లో గంజాయి అని రాస్తాం మనం. బయట నుండి గంజాయి తీసుకొని వచ్చినోనికి ఆ ఇన్స్టిట్యూషన్కు సంబంధం ఉండదు, ఆ పార్టీకి సంబంధం ఉండదు. వాడు అక్కడ గంజాయి తీసుకున్నట్టు దొరికితే అది మీరు కేసు నమోదు చేయాలి, కానీ అది మీరు మాట్లాడాలి. కానీ క్లియర్గా వార్తల్లో ఆ బయట తీసుకొని వచ్చిండు అని చెప్పేసి నిర్ధారణ జరిగిందని తెలిసినా కూడా మీరు మీ వ్యూస్ కోసం ఇట్లా ఎగబడడం, అడ్డం పెట్టుకొని 4 ముచ్చట్లు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దని మరోసారి కోరుతా ఉన్నాను. దయచేసి కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కక్షలతో జరుగుతున్నటువంటి వీటి మీద మీరు సోయితోని వీడియోలు చేయాలనిపిసి నేను చెప్తా ఉన్నాను, కోరుతున్నాను. డిమాండ్ ఏం చేస్తారని దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. జై భీమ్.